హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. కుక్కట్పల్లిలో ఉన్న ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అనుకోకుండా ఒకరోజు మా ఆర్యన్ ఇలాగా షార్ట్స్లో ట్రైన్ వచ్చి సర్వ్ చేయటం అన్నది చూసాడనమాట. అప్పటి నుంచి ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు ట్రైన్ రెస్టారెంట్ కని ఒక పట్టు పట్టాడు. అయితే మాకు ఈ రెస్టారెంట్లో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. టేబుల్ బుక్ చేసుకున్న ఆన్లైన్లో అప్పుడైతే వచ్చాము. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక సగం ఆర్డర్స్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు అండ్ సగం ఆర్డర్స్ అయితే ట్రైన్ తీసుకొస్తుంది. సో సండే కదా, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అందుకని అలా చేస్తున్నారేమో అనుకున్నాము. ఆ తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మా మమ్మీ వెజిటేరియన్ కావటంతో నాన్స్, అలాగే దానికి కాంబినేషన్ కాజు కర్రీ పెట్టుకున్నాము. మమ్మీ ఆ ఫుడ్ తింటుంటే సడన్ గా నోట్లో ఒక మెటల్ వైర్ అన్నమాట, ఆల్మోస్ట్ ఇంకా కంఠం దగ్గర గుచ్చుకుపోయింది. ఇది అయితే పాపం స్లోగా ఫుడ్ స్వాలో చేయకుండా జాగ్రత్తగా తన ఫింగర్స్ తో తీసేసుకుంది. అంత వెనకతలకి గుచ్చుకుపోయింది అనమాట. అది ఒకవేళ తీసుకోలేకపోతే ఏం జరిగేదో ఆలోచించుకోవడానికే భయంగా ఉంది. నిజంగా చాలా కోపం వచ్చిందండి. ఇదే పరిస్థితి నిజంగా చిన్నపిల్లలకి ఎదురైతే ఏంటి అసలు, వాళ్ళు తీసుకోగలరా? ఫుడ్ స్వాలో చేయకూడదు అని కూడా వాళ్ళకి తెలియదు. అనుకోకుండా అది లోపల గుచ్చుకుపోతే అసలు అమ్మో, ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. వెంటనే ఆ వెయిటర్ ని పిలిచి ఏంటిది అని అడిగితే కొత్త కర్రీ తీసుకొస్తాను మేడం అని అంటున్నాడు. ఈ రెస్టారెంట్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక ఎక్సైటింగ్ థీమ్స్ తయారు చేసి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మరి అలాంటిది ఫుడ్ స్టాండర్డ్స్ ని ఎందుకు పట్టించుకోవట్లేదో అస్సలు అర్థం కావట్లా. అస్సలు బయట ఫుడ్స్ అలవాటు లేని మా మమ్మీని సరదాగా ఆర్యన్కి ఇష్టం ఉందని చెప్పేసి మేమైతే ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. ఇంకొకసారి బయట ఎప్పుడు తినకుండా చేసేసారు వీళ్ళు. జాగ్రత్తగా తీసుకోగలిగింది కాబట్టి ఓకే, కానీ ఒకవేళ అది తీసుకోలేకపోతే ఏమై ఉండేదో ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది. అండ్ దే జస్ట్ డిడ్ంట్ సే ఈవెన్ సారీ ఆల్సో. కోపం వచ్చి కంప్లైంట్ చేయమంటారా అంటే జస్ట్ ఆ కర్రీకి మాత్రం బిల్ చేయొద్దు అని చెప్పాడు. ఇంకెందుకులే వచ్చిన గొడవ అని చెప్పేసి అక్కడే వదిలేసి ఇంటికైతే వచ్చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ ని నేను ఈ రోజు ఇలా యూట్యూబ్ లో షేర్ చేసుకుందాం అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కార్స్ లో ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ ఆగి తినటం తప్పితే ఇలా ఎప్పుడు కూడా స్పెషల్ గా ఊర్లో ఉన్నప్పుడు బయటికి రెస్టారెంట్ ప్రిఫర్ చేసి అలవాటే లేదు. అలాంటిది ఈ రోజు ఇలా జరగటంతో ఇంకొకసారి రెస్టారెంట్కి వెళ్ళడానికే భయం వేస్తుంది. అండ్ అలా జరిగిందనే కాదు, అసలు యాక్చువల్లీ అక్కడైతే ఫుడ్ అంత సూపర్ గా అయితే అస్సలు లేదు. జస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. ద ఫుడ్ వాస్ రియల్లీ నాట్ గుడ్. దీనికి రేటింగ్ ఇవ్వాలంటే 1 కూడా ఇవ్వక్కర్లేదు అనమాట, అంత దారుణంగా ఉంది. ఆ ట్రైన్స్ కోసం ఇవ్వాలి ఆ 1 రేటింగ్ కూడా. ఇదండి మా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లాట్ఫామ్ 65.